వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో కళ్యాణ్ రామ్ విజయశాంతి. కడియం శ్రీహరి పర్యటనలో అపశృతి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వార్నింగ్ ఇచ్చిన ఎస్ఐ. తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు పార్టీ అధ్యక్షులతో సమీక్ష సమావేశం. నాగార్జున సాగర్ డ్యాంను పూర్తిగా తమ ఆధీనంలో తీసుకున్న ఆంధ్ర సిఆర్పీఎఫ్ బలగాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, పెద్దపల్లి శాసనసభ్యులు విజయరమణారావు పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి జిల్లా కలెక్టర్తో కలిసి సందర్శించారు. అనంతరం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. వారు మీడియాతో మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష, డిఎండిహెచ్ఓ అన్న ప్రసన్న కుమారి, హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రీధర్, గ్రంథాలయ చైర్మన్ అన్నయ్య గౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఇర్లా స్వరూప, హాస్పిటల్ సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏమైంది? గిరాకీ తక్కువ, దానికి సరిగ్గా గిరాకీ అంత మన రేటులో తింటే మనం కోటి పెట్టి 7,000 బాగా తీసుకుంటాం. మెయింటెనెన్స్ కోసం పడింది. ఇప్పుడు వాళ్ళ లీజ్ యాక్టివేట్ అయిందా? అదే కదా బాధ. ఎట్లుంటుంది అంత సాధ్యమైందా? మీకు సీటర్ తినాలి వాళ్ళు ఇస్తారు, నేను చెప్తాను దేనికి ఎన్ని పరిస్థితులు అవుతాయి. రోజు చేసే పని అదే మన ఊళ్ళు మనకు అడగన్నా. ఎలక్షన్ ముందు గెలుతులు గెలవడం మళ్ళీ మా దగ్గర పర్మిషన్ తీసుకోవచ్చు, పెట్టుకుందాం కానీ పెట్టుకోవచ్చు, చేసుకోవచ్చు. చాలా ఉన్నాయి. వాళ్ళు 7,000కు వాడు 20,000 తీసుకోవాలి, 7,000 ఇస్తాడు, వాళ్ళు 3,000 వాడు దొబ్బుతాడు. విజయనగరానికి అవసరం మా చెట్టు మీద మరి ఏం ఆలోచిస్తాను. చిన్న చిన్న ఇది మనం ఎంఆర్ఐ నడుము కానీ, లేకపోతే ఈ C1 కానీ, C2 కానీ, L4 కానీ, L3 కానీ, తర్వాత పాపం పేదలు వెళ్ళి హాస్పిటల్లో అంటే స్కానింగ్ సెంటర్లో ఎంఆర్ఐ తీసుకొని 6,000, 5,000, 6,000 ఖర్చు పెట్టుకోలేనటువంటి ఉన్నారు. అది కూడా కలెక్టర్ గారు మేము మాట్లాడుకున్నాం. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం పెట్టే అవకాశం లేదు. రేపు నూతన హాస్పిటల్ నిర్మాణం పూర్తయిన తర్వాత కంపల్సరీ దాన్ని కూడా ఇక్కడ పెట్టే ప్రయత్నం చేస్తాము. అంటే ప్రతిదీ కూడా పేదలకి వాళ్ళ ప్రజలకు కావాల్సింది విద్య. వాళ్ళు రెక్కాడితే డొక్కాడదు. వాళ్ళ రోజు పాపం కైకిలి కూలి చేసి రూపాయి కూడా కట్టుకొని కష్టపడి ఇవాళ జమ చేసుకున్న డబ్బులు తీసుకుపోయి ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్ పెడతా ఉన్నారు. ఇవాళ ఇక్కడ మరి
ఇవన్నీ సదుపాయాలు కలిగినాయి. దీనందరూ కూడా ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. మా ప్రెస్ మిత్రులు, మీడియా మిత్రులు కూడా మీరు కూడా మీ సహకారం కూడా బాగుంది. ఇలా డాక్టర్లు ఉన్నారు, స్టాఫ్ ఉన్నారు, అందరు ఉన్నారు. మీరు ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తారు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. పైలట్ ప్రాజెక్టు కింద పెద్దపల్లి జిల్లా రామగుండం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఈరోజు రిజిస్టర్లను నిర్వహిస్తున్నారు. రోజుకు 48 స్లాట్ బుకింగ్ అందుబాటులో ఉంచుతున్నారు. దీంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం కానుంది. గతంలో రిజిస్ట్రేషన్లు చేసుకోవాలంటే రోజుల తరబడి తిరగాల్సి వచ్చేదని, స్లాట్ బుకింగ్ ద్వారా తమకు వెసులుబాటు కలిగిందని ప్రజలు తెలియజేస్తున్నారు. స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం కావడంతో ప్రజలకు త్వరిత సేవలు అందుతాయని రామగుండం సబ్ రిజిస్టర్ బాలకృష్ణ తెలిపారు. ప్రభుత్వం కల్పించిన ఈ సదుపాయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కొంచెం డిలే ఉంది, వెంటనే అయిపోతుంది. స్కానింగ్ చేస్తాను. తీసుకోపోయారు అందరూ ఒక్కడే తీసుకొని అందరూ కూర్చోబెట్టారు. ఓకే సార్. అదే ఎక్కడ ఉంటుంది. ప్రజలకు రిజిస్ట్రేషన్ సేవలు మరింత సులభంగా, వేగంగా, పారదర్శకంగా అందించేందుకు ప్రభుత్వం నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 22 సబ్ రిజిస్టర్ కార్యాలయాలు పైలట్ ప్రాజెక్టు ప్రాతిపదికన స్లాట్ బుకింగ్ విధానం అమలు చేస్తున్నాం. దానిలో భాగంగా మన పెద్దపల్లి జిల్లాలో రామగుండం సబ్ రిజిస్టర్ కార్యాలయం ఉంది. ఈ సేవలు నేటి నుంచి అమల్లోకి రావడం జరిగింది. దీనివల్ల గతంలో ప్రజలు గంటల తరబడి సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు వేచి చూసేవారు తమ రిజిస్ట్రేషన్ కోసం. ప్రస్తుతం ఈ స్లాట్ బుకింగ్ విధానంలో ప్రజలకు నిర్ణీత సమయం వాళ్ళకు స్లాట్ కేటాయించబడుతుంది. దాని ప్రకారం వాళ్ళకు కేటాయించిన సమయంలో వాళ్ళు వచ్చినట్టుంటే కేవలం 10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ సేవలు జరిగి వాళ్ళకు అదే రోజు డాక్యుమెంట్ రిటర్న్ ఇచ్చేసి రిజిస్ట్రేషన్ పూర్తి కావడం జరుగుతుంది. మన కార్యాలయంలో రోజుకు 48 స్లాట్లు అందుబాటులో ఉంటాయి. సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్యలో ఎవరైనా ఎమర్జెన్సీ అవసరం ఉంటే అదనంగా మరో 5 డాక్యుమెంట్లకు వాకింగ్ సదుపాయం కలదు. దీన్ని రామగుండం ప్రజలు వినియోగించుకోగలరని కోరుతున్నాం. నా పేరు సుధీర్, నేను గోదావరి నుంచి వచ్చాను. ఇంతకుముందు పాత పొద్దున ఉన్నప్పుడు టైమింగ్ అది కాకుండా పొద్దున వస్తే సాయంత్రం దాకా ఉండేది. ఇప్పుడు అట్లా కాకుండా ఈ స్లాప్ పద్ధతి పెట్టడం వల్ల ఏమైందంటే మాకు టైం సేవ్ అయ్యేసి డ్యూటీ లీవ్ కూడా కరెక్ట్ టైంకి మేము పెట్టుకోవడం కానీ ఏది కానీ ఈ స్లాప్ పద్ధతి ద్వారా మాకు మంచి అదవుతుంది. ఈ స్లాప్ పద్ధతి చేయడం ప్రభుత్వం మేము చాలా ఆనందిస్తున్నాం. మాకు ఈ స్లాప్ పద్ధతిలో ఇది ఫస్ట్ టైం మాకు రావడం వల్ల మేము ఇంకా చాలా ఆనందంగా ఉన్నాం.
కర్నూలులోని పూల బజార్లో ఉన్న శ్రీరాముల దేవస్థానం 100వ ఏకాంతరామ సప్తోత్సవ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. దేవాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో దేవాలయం యొక్క విశిష్టతను అర్చకులు తెలియజేశారు. ఈ నెల 12వ తేదీ నుండి 18వ తేదీ వరకు ఉత్సవాలు కొనసాగుతాయన్నారు. 16వ తేదీ బుధవారం సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించామని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు. ఈ కార్యక్రమానికి మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరు కానున్నారు. ఈ బ్రహ్మోత్సవ సందర్భంగా ఈ 100 సంవత్సరాల సందర్భంగా ఇప్పుడు చేసే కార్యక్రమాలకి మనకి ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎమ్మెల్యే కానీ ఎంపీ గారు వచ్చినప్పుడు ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని చెప్పేసి రథోత్సవం రోజు మాత్రం పూర్వీధిలో ఉన్న షాపులన్నీ మూసేయాల్సిందిగా డిఎస్పీ గారికి వినతి చేస్తున్నాము. వారు ఈ విషయంలో మన మినిస్టర్ దగ్గర తీసుకెళ్ళాము. వారు కూడా మాకు ఊరు ముందు చెప్తే ప్రశ్నిస్తామన్నారు. ఆ రోజు మన వీధిలో ఉన్న షాపులను బంద్ చేస్తే ఈ రథోత్సవానికి ఇంతమంది జనాలతో ఏ ఇబ్బందిగా ఎటువంటి అవాంఛనీయంగా హ్యాపీ చేసుకోవచ్చు మా నమ్మకం. ఆ విధంగా ప్రత్యేకిస్తాం. అదేవిధంగా ప్రతిరోజు ఒకే వీధిలో కాకుండా ఈ సామాన్య ఉత్సవ విగ్రహం ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీధి సంవత్సరం చేశామంటే విశేషమైన హోమాలు చేశాం. లోక కళ్యాణం కొరకు ఒక్కొక్క రోజున ఒక్కొక్క హోమం. మొదటి రోజున హనుమత్ జయంతి రోజు కనుక పవమాన హోమం అంటారు, ఆంజనేయ స్వామి హోమము. రెండవ రోజున నరసింహస్వామి హోమము. మూడవ రోజున అందరి ఆరోగ్యము కొరకు ధన్వంతరి హోమము. నాలుగవ రోజున సోమవారం జరిగింది కానీ మృత్యుంజయ హోమము అవన్నీ చేస్తూ వచ్చాము. ప్రతిరోజు కూడా స్వామివారికి వాహనం అంటే ఊరేగింపు ఉంటుంది. సాయంత్రం ఉదయము హోమము, ఆ తర్వాత బ్రాహ్మణ సంతర్పణ, సాయంత్రం హోమము. తర్వాత 7 గంటలకు ప్రతిరోజును కూడా ఒక్కొక్క వాహనం పైన ఊరేగింపు ఉంటుంది. మొదటి రోజున అశ్వవాహనము, రెండవ రోజున వచ్చి గజవాహనము, మూడవ రోజున శేషవాహనము, నాలుగవ రోజున గరుడవాహనము, 5వ రోజున కళ్యాణం ఉంటుంది. ఉదయం కళ్యాణము 10:30కు. తర్వాత అనేక మంది భక్తులకు వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్నదానం అన్నసత్రం జరుగుతుంది. సాయంత్రం 5 గంటలకు గడియార ఆసుపత్రి దగ్గర ఉండే రథములో స్వామివారిని కూర్చోబెట్టి అక్కడి నుండి మేడవారి సత్రం వరకు వెళుతుంది రథము. మళ్ళీ తిరిగి యథాస్థానంలో అక్కడ చేరుకుంటుంది. సాయంత్రం రాత్రి హోమం 9 గంటలు అవుతుంది. ఈ విధంగా ఒక్కొక్క రోజున వాహనము, తర్వాత రథోత్సవము, చివరి రోజున మళ్ళీ అశ్వవాహనము, ఆ తర్వాత హంసవాహనంతో అక్కడ అయిపోతుంది. తర్వాత 18వ తారీఖున సాయంత్రము నాగవల్లి అనే కార్యక్రమం ఉంటుంది. అంటే సమాప్తి అంటారు. ఆ కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఈ విధంగా ఈ బ్రహ్మోత్సవం జరుగుతున్నాయి. ఈసారి ఎక్కువ మంది భక్తులు రావాలనే ఉద్దేశంతో రథోత్సవం రోజున అన్ని గ్రామం నుండి కూడా రావాలనే ఒక ప్రత్యేకమైన వాళ్ళు పిలిపించి వాళ్ళకి చెప్పాం. అన్ని గ్రామాల నుండి పిలిపించండి, వారికి సాయంత్రం పూటన వారికి ఆహారం అంటే అయిన రథోత్సవం అయిన తర్వాత భోజనం కూడా ఏర్పాటు చేస్తాము అని ఒక లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మంటపంలో రాత్రి 9 గంటల తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎంతమంది అయినా రాని వారికి భోజన ఏర్పాటు చేశాము. ఈ విధంగా మళ్ళీ కార్యక్రమం జరుగుతున్నది. మరి విశేషంగా భక్తులు ఎక్కువ మంది రావాలా అనే ఉద్దేశంతో చేస్తున్నాము. మళ్ళీ భక్తులు జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో తెలంగాణ ప్రభుత్వ వీప్ ఆర్డూరి లక్ష్మణ్ కుమార్ స్థానిక మున్సిపాలిటీ ఆవరణంలో వాటర్ ట్యాంక్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ పట్టణంలోని ప్రజలు నీటి వల్ల ఎలాంటి ఇబ్బందులు పడకూడదని, రాబోయే రోజుల్లో నీటి ఎద్దడి ముందస్తుగా గుర్తించి ప్రతి ఇంటికి నీరు అందించే లక్ష్యంతో ఈ నీటి ట్యాంకులను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇప్పుడే మన టెక్నికల్గా ఒక ఆఫీసర్ కావాలి సార్ అని చెప్పి అంటుండ్రు. అది కాకుండా కొత్త ఇంజన్ల గురించి కూడా నోటిఫికేషన్ ఇస్తానని చెప్పి అంటుండ్రు. ఏదైతే ట్యాంకర్లకు కొత్త ఇంజిన్ వాడు కూడా ప్రయోజన ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చిన ప్రజలకు తాగునీటి ఇబ్బంది జరగదని వచ్చే ఈ ఎండాకాలంలో ఒకట 15 మున్సిపల్ వార్డుకు సంబంధించినటువంటి ప్రతి వార్డుకు, ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి నీళ్లకు సంబంధించిన సమస్యతో కుటుంబాలు ఎవరు కూడా ప్రజలు ఎవరు ఇబ్బంది పడద్దని ఈరోజు ముందస్తుగా అంటే భవిష్యత్ పరంగా తీవ్రమైన ఎండలు ఉన్నాయి. అనుకోకుండా తీవ్రమైన ఎద్దడి వస్తే సొంతంగా మనకు నీళ్ళ ట్యాంకర్లు ఉండాలని చెప్పేసి నేను జిల్లా కలెక్టర్ గారితో, అదేవిధంగా రెవెన్యూ శాఖ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడి ఏదైతే ధర్మపురి మున్సిపల్ అవైలబిలిటీ ఫండ్స్ బట్టి 2 కొత్త ట్యాంకర్స్ను ఈరోజు
ప్రారంభించడం జరిగింది. మరి దానిలో భాగంగా మా వాటర్కి సంబంధించిన విషయంలో కూడా మా మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు, అదేవిధంగా టెంపుల్ కమిటీ చైర్మన్ గారు ఉన్నారు, మా చెల్లె నాగలక్ష్మి, మా మిత్రుడు దినేష్ గారు, రాజు గారు, రాజేష్, ప్రసాద్, మేమందరం కూడా ఒకటే మాట, మన గోదావరి మన పక్కనే ఉంటుంది, మన ఎక్కడో డబ్బా నుంచి పైప్ లైన్ ద్వారా ఇక్కడ నీళ్ళ ట్యాంకులు నింపుకుని నీళ్ళ ట్యాంకుల నుంచి 15 మున్సిపల్ వాళ్లకు నీళ్ళ కోసం గత ప్రభుత్వంలో ఆలోచన చేసినారు. నేను గత 2-3 పర్యాలు జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ గారు, అదేవిధంగా గ్రిడ్కి సంబంధించినటువంటి మిషన్ భగీరథకు సంబంధించిన ఇంజనీర్లతో, అదేవిధంగా పబ్లిక్ హెల్త్ సంబంధించినటువంటి ఈతోని డిఈలతోని మున్సిపల్ కమిషనర్తో నేను మాట్లాడడం జరిగింది. నేను ఒకటే విషయం చెప్పినాను, ఇక్కడ ఉన్నటువంటి ధర్మపురి లక్ష్మీశ్వర దైవక్షేత్రం రోజుకు వేలాది మంది భక్తులు వస్తుంటారు, ఇక్కడ ప్రజలకేమో మంచినీళ్ళ కోసం ఇబ్బంది పడుతుంటారు అని చెప్పేసి నేను జిల్లా కలెక్టర్ గారికి సంబంధించినటువంటి ఈఎన్సీ గారితో కూడా మాట్లాడినాను. ఏదైతే డబ్బా దగ్గర రిజర్వాయర్ ఏర్పాటు చేసుకుని డబ్బా నుంచి సుమారు 4 మూటలు పనిచేయాల్సిన డబ్బాలో గత 10 సంవత్సరాలు 2-3 మూటల కంటే పనిచేయని పరిస్థితి ఉండే. నేను జిల్లాకు సంబంధించిన కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి లెటర్ రాసి 4 పంపులు ఎప్పుడు రన్నింగ్లో ఉండాలి డబ్బాలో. పంపుల యొక్క మెయింటెనెన్స్ కరెక్ట్ అయిపోయినా పంపుల యొక్క ఇబ్బంది వల్ల నీళ్లు ముందుకు పోతలేదంటే ఫస్ట్ ఇబ్బంది అయ్యేది ధర్మపురి ప్రజలకు. మరి ఈ తీవ్రమైన ఇబ్బందుల్ని శాశ్వత పరిష్కారం కోసం ₹1 కోటి వాళ్ళ అంచనాలతో కొత్త మోటార్ల కోసం అడగడం జరిగింది. నేను తక్షణమే దానికి సంబంధించిన ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టి ఎక్కడ కూడా మిషన్ల పరంగా డబ్బాలు నడిచేటువంటి మిషన్ల పరంగా ఏదైతే మోటార్స్ ఇక్కడ ఇబ్బంది జరగకుండా పూర్తిగా 4 మోటార్లు ఎప్పుడు కూడా నీళ్లు ఆ డబ్బా ద్వారా ధర్మపురికి వచ్చే విధంగా, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ 15 వార్డులో కూడా కొన్ని వార్డులు ఇంకా పైప్ లైన్స్, నీటి పైప్ లైన్స్ వేయలే, వాటిని కూడా ప్రతిపాదనలు తయారు చేసినాం. ఇవన్నీ ప్రతిపాదనలు తయారు చేసి ముఖ్యంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అర్జున్ సన్న వైజయంతి మూవీ హీరో కళ్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టీం కేంద్ర మంత్రి జువలోరం, దేనిష్ రెడ్డి ఫార్మర్ డీజీపీ మరియు కేసినేని చిన్ని ఎంపీ విజయవాడ వేరువేరుగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెనుకాల సినీ నటి విజయశాంతి మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 18న అర్జున్ సన్న వైజయంతి చిత్రం విడుదల సందర్భంగా ఈ చిత్రం విజయం సాధించాలని తిరుమలకి వచ్చి స్వామివారిని ఆశీర్వాదం తీసుకున్నామని, అలాగే 2 రాష్ట్రాల ప్రజలు ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరారు. అనంతరం హీరో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ఈ చిత్రం విజయం సాధించాలని ఆ భగవంతుణ్ణి కోరుకున్నట్టు తెలిపారు. నాది ఎప్పుడు ఉంది కదా మీకు. ऐसा देखो सर, आपको देख रहा है, लाइट चेंज है, हमारा कैमरा में थोड़ा ले लेना. ఓకేనా అన్నా పైకి వచ్చేస్తున్నారు నా మేడం 1 సెకండ్ టెంపుల్ ఫోటో తీసుకుంటారు. టెంపుల్ ఫోటో అండి, కదలొద్దండి, అట్టే తీసుకోండి. కొద్దిగా వెనకరారా ఎట్లా వచ్చేసాను సార్ కొద్దిగా ఓకే తీసుకో అవునా ఓకే సార్ 1 మినిట్ సార్ ఓకే
అట్లా వెళ్తాం ఇంకా వెనక్కి వచ్చాయన్న ఇద్దరు వస్తారు పృథ్వీ గారు కనపట్లేదు సార్. గేట్ వేయించాడు రెండు వెనక్కి వచ్చేయండి. వేసానా సైడ్ వేసానా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సెకండ్ సాంగ్ లాంచ్ చేస్తాం నిన్న రాత్రి కార్యక్రమం జరిగింది, అద్భుతంగా జరిగింది. సో ఇవాళ వెంకటస్వామి వారు దర్శనం తీసుకోవడానికి బాబు, నేను, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, రైటర్ గారు, ఎడిటర్ గారు అందరం వచ్చాం. ఇవాళ అద్భుతంగా జరిగింది దర్శనం. సో అందరూ 18వ తారీఖు ఏప్రిల్ 18 ఈ సినిమా చూసి అతి పెద్ద హిట్ చేయవలసిందిగా రెండు రాష్ట్రాల ప్రజల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏప్రిల్ 18 మా సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి రిలీజ్ అవుతుంది. సో నేను చిన్న ఈవెంట్ చేసుకున్నాం ఇక్కడ. దానికంటే పెద్ద ఈవెంట్ స్వామివారి దర్శనం. సో ఆయన దర్శనం చేసుకొని ఆయన ఆశీర్వాదం తీసుకొని మీ ముందుకు రాబోతున్నాం. మీరందరూ మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాగార్జున సాగర్ డ్యాంపై ఆంధ్ర అధికారుల పెత్తనం. నాగార్జున సాగర్ డ్యాంను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న ఆంధ్ర సిఆర్పిఎఫ్ బలగాలు. నాగార్జున సాగర్ డ్యాం 13వ గేటు వద్ద విధుల నుండి వైదొలిగిన తెలంగాణ వైపు విధులు నిర్వహిస్తున్న సిఆర్పిఎఫ్ బలగాలు 13వ గేట్ నుంచి అవతల ఆంధ్ర వైపు విధులు నిర్వహిస్తూ తెలంగాణ వైపు వచ్చిన ఆంధ్ర సిఆర్పిఎఫ్ బలగాలు. దీనిపై తమకు ఎలాంటి సమాచారం లేదని అంటున్న ఎన్ఎస్పి అధికారులు. నాగార్జున సాగర్ డ్యామ్ను ఆంధ్ర బలగాలు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోవడంపై రాజకీయ విశ్లేషకుల భిన్నాభిప్రాయాలు. पेपर वाला गार्ड रूम नहीं है साहब, ओनली वेटिंग. मेन गेट है और ये वाला स्टेज आप बता रहे हो 3 किलोमीटर. हाँ सर, ये लास्ट यहाँ से जो वहाँ 2.9 उतना भी वहाँ पर भी उतना ही है 2.9 नहीं ये 3 इधर से लेकर गेट तक 3 किलोमीटर. आउटर में 2.9 अंते 2.9 ना उधर अंटे भाई हो गया तो छोड़ इधर ठीक हम आगे तक కడియం శ్రీహరి పర్యటనలో అపశృతి. స్టేషన్ గన్పూర్లో ఓ షాప్ ప్రారంభోత్సవానికి వెళ్లిన కడియం శ్రీహరి ఈ సందర్భంగా బాణసంచాలు కాల్చడంతో చెలరేగిన మంటలు.
డబ్బాలకు బాంబు డబ్బాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.